ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఫ్రెండ్స్, మనం ఏ పని చేసినా ఆ గణనాథుని పూజిస్తాం. ఎందుకు? విఘ్నాలు జరగకుండా సదా మనల్ని కాపాడుతాడు అని నమ్మకం. ఆ మహేశ్వరుడిని పూజిస్తాం. ఎందుకు? మనం ఎంతో స్థిరత్వం, అన్ని విషయాల్లోనూ చక్కటి ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలని, ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధపడకుండా భయపడకుండా ఆ శివయ్య మనకి తోడుగా ఉండాలి అని. మరి ఆ శివయ్య ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉన్నారు. మరి ఆ పార్వతీమాత కూడా ధ్యానం చేసే ఆ మహాశివుడిని పొందింది. సృష్టి మేలు కోసం ఎన్నో రకాలుగా తను ప్రశ్నలు వేసి మనకి జ్ఞానాన్ని అందించింది. ఆ పార్వతీమాత ఎప్పుడు ధ్యానం ఆ మహాశివుడి మీదనే, సృష్టి మీదనే. ఆత్మజ్ఞానం అంటే ఈ భగవంతుడి గురించిన అన్వేషణ, మన జన్మ గురించిన అన్వేషణ. ఇదే అసలైన విద్య అని చెప్తుంది ఆ సరస్వతీమాత. చదువుల అన్నిటికీ మూలం సరస్వతీమాత మనం కొలుస్తాం. ఈ భౌతిక ప్రపంచంలో మనిషి బతకడానికి సైన్స్ ఎన్నో రకాలుగా అర్థం చేసుకోవడానికి, ఈ ప్రకృతి గురించి, యూనివర్స్ గురించి అర్థం చేసుకోవడానికి భౌతికపరమైన చదువు కావాలి. కానీ అసలైన విద్య ఆధ్యాత్మిక విద్య, ఆత్మవిద్య అని లలితా సహస్రనామాల్లో కూడా చెప్పారు. అదే శ్రీ విద్య, మహావిద్య, ఆత్మవిద్య అని మనకి శ్లోకం లైన్లో కూడా వస్తుంది. మరి అందరూ అలాంటి ధ్యానం చేస్తే మన కుటుంబం సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఆ శివ కుటుంబంలాగా అందరం ఆనందంగా ఉంటాం. మరి ఇలాంటి ధ్యానం కేవలం మన ఇంట్లోనే కాకుండా మనం పిరమిడ్లో కూడా చేయొచ్చు. ఎవరు సొంత ఇల్లు ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంటిపైన పిరమిడ్ నిర్మించుకుని ప్రతిరోజు కొంచెం సేపు ధ్యానం, ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ చర్చించుకుంటూ ఈ విధమైన నాలెడ్జ్ తీసుకుంటూ ఉంటే అందరూ సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా బతుకుతారు.